బట్ బిఫోర్ దట్ ఖచ్చితంగా దీంట్లో చాలా పెద్ద స్కామ్స్ జరిగి ఉండొచ్చు అనే అనుమానాలకైతే మరింత బలం చేకూరుతోంది. నాగరాజు విషయంలో వచ్చినటువంటి అనుమానాలకి, ఆరోపణలకి మరింత బలం ఇక్కడి నుంచి వస్తుంది. అతని మీద వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో ఆ స్టేషన్ లో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిగేవని, చాలా సెటిల్మెంట్ ఇలాంటి కేసులు కూడా గతంలో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ వస్తున్నటువంటి ఆరోపణలకు ఇప్పుడు ఈ ఆస్తుల చిట్టా చూస్తుంటే మరింత బలం చేకూరడం లేదా? ఒకటా రెండా? ఒంగోలులో ఒక హ్యాచరీ ఉంది, విజయవాడ మద్యం సిండికేట్ లో బావు పేరు మీద వాటా ఉంది, ఏలూరులో ఆస్తులున్నాయి, సొంత గ్రామం చెయ్యర్లో 25 ఎకరాల పొలం ఉందంట, బుట్టపాలెంలో 10 ఎకరాల భూమి, అలాగే నేదునూరులో 12 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు, భీమవరంలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీ, అలాగే మహిపాల చెరువు గ్రామంలో 10 కోట్ల విలువైన రొయ్యల మేత కంపెనీ, సొంత గ్రామం చెయ్యర్లో మరొక 3 కోట్ల విలువైన భవనం, అమలాపురం గారపాటి వీధిలో 4 కోట్ల విలువైన భవనం, కోనసీమ జిల్లాలో అమలాపురంలో ఈ తోరం రాము పేరున ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయంటున్నారు. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న సుమారుగా 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల ఆస్తులు, ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న సుమారుగా 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల ఆస్తులు. ఆస్తి ఇక్కడ మనకు కనపడుతుంది. ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళకి అండ్ ఒక 70,000, 60,000, 70,000 శాలరీ తీసుకునే వాళ్ళకి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కొద్ది సమయంలో? ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకులు దోషుగా చిత్రీకరిస్తే వచ్చాయి.